ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ స్టేట్ మహిళా ప్రెసిడెంట్ సునీతారావు గారు ఉన్నారు. మేడం నమస్తే, ఎలా ఉన్నారు? మొత్తం మీద దాదాపు 10 సంవత్సరాల తర్వాత కేసీఆర్ చెర నుండి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? 100% ఈ రిజల్ట్ రావాల్సిందే, అది వస్తుందని మాకు తెలుసు. ఎందుకంటే ప్రజలలో వ్యతిరేకత అనేది వచ్చింది ప్రభుత్వానికి అగెన్స్ట్గా. ఎందుకంటే వాళ్ళు ఏది కూడా ప్రజలకు లబ్ధి చేయలేదు, సంక్షేమం చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు వాళ్ళు నెగిటివ్గా తీర్పు ఇవ్వడం జరిగింది. మాకు తెలుసు మేము 100% వస్తాం, కానీ అనుకున్న మెజారిటీ కంటే కూడా అంటే మేము ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేసామో దానికంటే ఒక 5-10 తక్కువ వచ్చాయి. ఏదో ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఒకరోజు 100% వాళ్ళు ఓడాల్సిందే, మేము గెలవాల్సిందే. ఆ గెలుపు అనేది ప్రజల తీర్పిచ్చి చూపించినారు. రాజకీయ చదరంగంలో గెలుపోవటములు అనేది సహజం. మీరు కూడా కొంత స్వల్ప మెజార్టీతోని ఓడిపోయారు. ఎట్లాంటి సమస్యలు గుర్తించారు మీరు? గోషామాల్లో ప్రచారంలో భాగంగా ఎట్లాంటి సమస్యలు గుర్తించారు? ఎట్లాంటి సమస్యలు ఇంకా పరిష్కరించుకునేది ఉంది? ఆ సమస్యల మీద ఎలా పోరాడుతారు? గోషామేల్ కాన్స్టిట్యున్సీ నుంచి నేను అప్లికేషన్ చేయలేదు. కాకపోతే ఒక చాలా చెడ్డ ప్రచారం చేసింది ఏంటంటే సోకాల్డ్ ఆస్పిరెంట్సే కానీ అక్కడ లోకల్ ఏరియా, నేను నాన్ లోకల్ అని చెప్పి ప్రచారం చేయడం జరిగింది. నేను నాన్ లోకల్ కాదు, లోకల్ అని తెలిసే వరకు లేట్ అయిపోయింది. రెండోది, అధిష్టానం ఎక్కడి నుంచి టికెట్ ఇస్తే మేము అక్కడి నుంచి పోటీ చేస్తాం. అంతేగాని నాకు ఇది కావాలి అది నేను అడిగాను, నేను ఖైరతాబాద్ అడిగాను. సరే, వాళ్ళ ఆప్షన్ సికింద్రాబాద్ అనుకున్నారు. ఆ రెండో కాని పరిస్థితిలో అక్కడ అంటే గత 9 ఏళ్ళగా పడుకున్నది గోషామేల్ అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకొని ఒక స్ట్రాంగ్ ఫైటర్ కావాలి అని మహిళా కాంగ్రెస్ నుంచి నన్ను గుర్తు చేసుకొని అక్కడి నుంచి చేయడం జరిగింది. అంటే ఇప్పుడు వరకు ఉన్న సోకాల్డ్ క్యాడర్ అందరూ కూడా అంటే అనకూడదు, కానీ అక్కడ 9 years డెవలప్మెంట్ గురించి ఎవరు పని చేయలేదు. పని చేసినట్టయితే ఈ రిజల్ట్ రాకపోతుండే. వాస్తవానికి చాలా పెద్ద క్యాడర్ ఉంది, కానీ ముఖేష్ గౌడ్ గారు చనిపోయిన తర్వాత అది మా దురదృష్టకరం అనుకోవాలో ఏమో, కానీ మొత్తానికైతే క్యాడర్ పనిచేయడం అంటూ బంద్ చేసి అటు బీఆర్ఎస్కి కానీ బీజేపీ పిలిస్తే బీజేపీకి కానీ ఆ విధంగా క్యాడర్ రెడీ అయిపోయింది. కాబట్టి అంటే ఒక స్టెబిలిటీ అనేది క్యాడర్లో లేకుండా పోయింది. కాబట్టి నేను అనుకుంటాను అందుకే వాళ్ళు ఆస్పిరెంట్స్ అందరు కూడా కోపంగా ఉండే నాకు యాంటీ చేయాలని అనుకున్నారు. చాలా యాంటీ చేయకున్నా కూడా వాళ్ళు బయటకు వచ్చి ప్రచారం అనేది చేయలేదు. మా మహిళా కాంగ్రెస్ వింగ్తో 90% గోషామేల్ కాన్స్టిట్యున్సీ తిరగడం జరిగింది. దాంతోపాటు అందరిట్లో ఒక నేమ్ ఫేమ్ కూడా తెచ్చుకున్నాను. గోషామేల్లో కరెక్ట్ క్యాండిడేట్ వేశారని చెప్పి వాళ్ళ నోరుతోనే చెప్పారు. ఏది మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పట్టమని 10 రోజులు కూడా కాలేదు. వచ్చే 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోతుంది, మళ్ళీ కేసీఆర్ తెలంగాణలో 3వసారి సీఎం కాబోతున్నారని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు వాదనలు వినిపిస్తున్నాయి. ఎలా చూస్తారు దీన్ని? బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు కదా, ఓటమి డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు, అపోజిషన్లో కూర్చోబెట్టినారు ప్రజలు. పట్టిన 10 రోజులల్లా 2 ఇచ్చినాం కదా, 2 గ్యారంటీలు ఇచ్చినాం. బస్ ప్రయాణం, ఉచిత బస్ ప్రయాణం తిరుగుతూనే ఉన్నారు, హర్షిస్తున్నారు ప్రజలు. రెండోది, సీనియర్ సిటిజన్లకు పెన్షన్ ఇస్తున్నాం. ఏమి చేయలేదని చెప్పి వీళ్ళు వచ్చి 9.5 ఏళ్ళు పీకలేంది వాళ్ళు మాట్లాడడంలో వాళ్ళకి సిగ్గుసరం ఏమైనా ఉండాలని చెప్పి అడుగుతా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, 13 మంది రెడీగా ఉన్నారు అక్కడి నుంచి రావడానికి. అపోజిషన్ కుర్చీ కూడా పోతుందేమో, మరి కేటీఆర్ చూసుకోవాలని చెప్పి అడుగుతున్నాను. కనీసము ఒక 10 రోజులు కానీ ప్రభుత్వం మీద అప్పుల కుప్పగా మార్చిన తెలంగాణ 1000 కోట్ల అప్పుడు ఎవరయ్యా సొమ్మని చెప్పి దోసుకు తిన్నారు. ఇల్లు కల్వకుంట్ల ఫ్యామిలీ ఏ విధంగా దోసుకు తిన్నది. ఈరోజు దోసుకు తిన్నదే కాకుండా మళ్ళీ మాట్లాడడం విట్టూరం అనిపించట్లే. ఈరోజు ఏది చూసినా కూడా స్కామ్లుగా అనిపిస్తున్నాయి. మీరు చూడండి, ఎన్నెన్ని వేల కోట్లు ఎవరి జోబులకు పోయినాయి. ఈరోజు కాళేశ్వరం కట్టినారు, ఏమైంది? కుంగిపోయింది. ఎన్ని ప్రాజెక్టుల పేరు మీద దోసుకు తిన్నారు, చలాన్ల పేరు మీద దోసుకు తిన్నారు, ట్యాక్స్ల పేరు మీద దోసుకు తిన్నారు. 100% దాని మీద ప్రక్షాళన జరుగుతుంది, తీస్తున్నారు. అన్ని 10 రోజులలో కావు కదా, ప్రభుత్వం ఏర్పడి 10 రోజులు అయింది. దాంట్లో టైం పడుతుంది కదా. మేము ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తారని కూడా చెప్పారు. సో సీఎం గారు వచ్చి రేవంత్ అన్న వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 10 రోజులు. 10 రోజులలో 2 గ్యారంటీలు ఇచ్చాడు. దాంట్లో ఇప్పుడు వీళ్ళు చేసినవి అన్నీ కూడా వీళ్ళ మీద ఎంక్వైరీలు వేయాలి కదా మేము. మరి అవన్నీ అక్కించాలంటే చేయాలి కదా. ఇప్పుడు అన్నీ ఎత్తుకొని వెళ్ళిపోయేసి ప్రజలకు బోడగుండు కొట్టించి ఈరోజు ఏమీ లేవు అంటే తలకి నెత్తికి 3 లక్షల రూపాయలు అప్పు పెట్టిను. వీళ్ళని వదులుతారా? మేము వదిలినా ప్రజలు వదలరు, గల్లా పట్టుకొని తంతారు. రేపొద్దున ఎంపీ ఎలక్షన్స్లో చూపిస్తారు. అది కూడా తడాక, అది కూడా కాంగ్రెస్కే మళ్ళీ పెద్ద ఎత్తున మెజారిటీ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు సర్వీసు పెట్టిందో ఆటో కార్మికుల రోడ్ల మీద నిన్న ధర్నాలు చేస్తూ ఉన్నారు. మా కడుపు మీద కాంగ్రెస్ ప్రభుత్వం మా పొట్టలు కొట్టిందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళకు ముందుగా ఇంకేమైనా సదుపాయం కల్పించే అవకాశంలో ఉందా కాంగ్రెస్ పార్టీ?
ఆటోలు అనేవి అప్పుడు కూడా రన్ అవుతున్నాయి, ఇప్పుడు కూడా రన్ అవుతున్నాయి. ఇది పేద ప్రజల సంక్షేమం కోసం పెట్టింది. నిజంగా కూడా మహిళల కోసం మహాలక్ష్మి స్కీమ్ తెచ్చిన తర్వాత 2500 మేము చెప్పింది వాళ్ళ అకౌంట్లో వేస్తామని చెప్పి బస్ ప్రయాణము, అదే కాకుండా 500 రూపాయలు సిలిండర్. సో రీసెంట్గా మీరు చూసినట్టయితే ఫేక్ కార్డ్స్ కూడా వెళ్ళాయి. దాని మీద 2 నుంచి 800 వరకు దోసుకు తింటున్నారు, మీ సేవలో కార్డ్స్ ఇచ్చాను కూడా మీరు చూడడం జరిగింది. అంటే నేను అనేది ఒకటే, ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలకి కనీసము ఏ విధంగా మేము వాళ్ళకి మంచి చేయాలని చూస్తాం. ఆటో కార్మికులు దెబ్బని మీటర్లు వేసి తీసుకుపోవట్లేదు కదా, ప్రజలందరినీ పీల్చుకు తింటున్నారు ఆటో డ్రైవర్స్ కూడా. వాళ్ళకి ఏ విధంగా ఉపాధి కల్పించాలి? ఆటో ఉందంటే ఉపాధే కదా, పోవాల్సిన వాళ్ళు పోతారు, అందరూ బస్సులో ట్రావెల్ చేయలేరు కదా. అర్ధ జనాభా అయితే ఆటోలలో దాంట్లో తిరుగుతారు, వీళ్ళు మీటర్ వేయరు. ఇక్కడ గాంధీ భవన్ నుంచి ఎంజే మార్కెట్కి వదలాలంటే 100 రూపాయలు ఇస్తావా అని అడుగుతాడు. సో అట్లాంటి వాళ్ళకి, పేద ప్రజలకి, నడుచుకొని పోతున్న పేద ప్రజలకి ఇదో పెద్ద ఊరటమ్మ. కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ గుడ్ స్కీమ్ అని చెప్పి దేర్ ఆర్ ఉమెన్ దే ఆర్ సెలబ్రేటింగ్. ఈరోజు వచ్చిన వాళ్ళల్లో చాలామంది మా చెల్లెలు మహిళా కాంగ్రెస్ అందరూ కూడా బస్సులోనే రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఉపాధి లేదు, నీళ్లు నిధులు నియామకాలు అన్నోడు ఎక్కడ పోయినది? ఈరోజు తెలంగాణను బొందబెట్టేసిండు. బంగారు తెలంగాణ చేస్తానని తీసుకొచ్చిన సీఎం కేసీఆరే కానీ, యువరాజ్ కేటీఆరే కానీ ట్విట్టర్ గుట్లో కూర్చొని మాట్లాడినారు కదా. మరి ఈరోజు బంగారు తెలంగాణ చేయకుండా మమ్మల్ని అందరు బొందలో కలపడానికి తెలంగాణ ఎందుకు తీసుకొచ్చినారని అడుగుతున్నాను. నేను ఒక రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా నేను నిజంగా వాస్తవాలు మాట్లాడుతున్నాను. ఈరోజు మా అందరికీ కూడా ఎవరికి 2 పూటల తిండి తినలేరు, ట్యాక్సులు రుద్దుతారు. ఒక ఇడ్లీ తినాలంటే 60 రూపాయల. ఏం జిఎస్టీలు అండి, ఏం వ్యాట్లు, ఏం ట్యాక్స్లు, పెట్రోల్ ధర ఎంత పెంచేసిండ్రు, గ్యాస్ ధరలు ఎంత పెంచేసిండ్రు, ఇవన్నీ మేము ఊరటని ఇస్తున్నారనే పబ్లిక్ మాకు గుర్తింపు వస్తుంది. అందుకే వీళ్ళకి డైజెస్ట్ అవుతలేదు. కాబట్టి అలా కూర్చొని అది అంటారు కదా, ఏమంటారు, ఓటమి చవి చూసినందుకు ఆయనకి ఏం చేయాలో అర్థం కాకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నా నేను అనుకుంటా కేటీఆర్. మరి ఇదే గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఇది మధ్యలో ఆఫ్ చేసే ఏమన్నా ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందంటారా? ఎందుకు ఆఫ్ చేస్తారు? ఆఫ్ చేస్తారంటే స్కీమ్స్ పెట్టాం కదా. కాంగ్రెస్ చెప్పదు, చెప్తే ఖచ్చితంగా చేస్తుందని చెప్పేసి నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేశాం. ఆ విధంగా మేము రద్దు చేయాలనుకుంటే 100 రోజుల్లో చేయాల్సింది 48 గంటలలో చేయాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి మేము బస్ సదుపాయం ఇస్తాము, ఉచిత బస్ ప్రయాణం ఇస్తానన్నా ఇచ్చాము. వీళ్ళు చేసిన దానికి ఏ విధంగా బయటకు తీయాలా, వీళ్ళకి ఏ విధంగా ఎంక్వైరీలు వేయాలా, సొమ్ము దోచుకున్నదంతా కూడా తిరిగి మళ్ళీ ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వానికి రావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేసిన మరుసటి రోజే అసలు సామాన్య ప్రజలకి ప్రగతి భవన్ గోడలు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి. అదే రోజు ఆ కంచెను తీసేసి సామాన్య ప్రజలకు వాళ్ళ గోడును వినిపించుకునేందుకు ప్రజావాణి, ప్రజా దర్బార్గా సీఎం రేవంత్ రెడ్డి ఒక ఆలోచన చేసిండు. ఈ సరైన నిర్ణయం అనుకోవచ్చు. దీనిపైన అదే చెప్తున్నాను, ప్రజలకు అందుబాటులో ఉండాలి మంత్రులే కానీ ఎమ్మెల్యే కానీ. ఇప్పుడు మీరు చూసినట్టయితే సీఎం ఎప్పుడన్నా అందుబాటులో ఉండేనా? ఏ రోజన్నా సామాన్య ప్రజలతో మాట్లాడిందా? కేటీఆర్ మాట్లాడిండా? పిల్లలు నాలాలో కొట్టుకుపోతుంటే ఏ రోజన్నా బయటకు వచ్చి చూసిండా? ఈయన డల్లాస్ చేస్తానన్న కేటీఆర్ ఈరోజు మా బండ్లన్నీ కొట్టుకుపోతుంటే బయటకు వస్తాడా? రాడు. రాజపోకడ, డిక్టేటర్షిప్ ఇవన్నీ నడవవు. కొన్ని రోజులు నడిపించినారు, ఒకసారి ఇచ్చినారు, అరే ఇంకోసారి ఇస్తే ఏదో మంచి చేస్తారు కదా అని చెప్పేసి 9 ఏళ్ళు వాళ్ళని కూర్చోబెడితే ఏం చేసినారు? ఏం చేయలేకపోయినారు కదా. సో ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజా సమస్యలు మేము వింటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఇదే ప్రజా దర్బార్ నడిపిస్తుండే, ఇప్పుడు మళ్ళీ నడిపిస్తున్నాం. ప్రతి ఒక్కరు కొల్లలుగా సమస్యలు తీసుకొస్తాం. ఎస్, కంటిన్యూ అవుతుంది. పథకాలు కూడా అమల్లోకి వస్తాయి 100%. రేపు పొద్దున వీళ్ళు తిన్నాయని కూడా కక్కిస్తామని చెప్తున్నాం.